హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజలక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చా ఫిలిప్స్ QLED స్మార్ట్ టీవీ. ఈ టీవీ నేను యూజ్ చేసిన దారుణంగా పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా యూజ్ చేయరేమో ఫ్యూచర్లో, అంత హెవీగా అయితే యూజ్ చేశాను అనమాట. ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా క్షుణ్ణంగా చెక్ చేసుకుంటా వచ్చాను. బికాజ్ ఏంటంటే ఈ టీవీలో చాలా కంప్లైంట్స్ అనేటువంటి పర్చేజ్ చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. అందు గురించి చాలా ఇన్డెప్త్గా చెక్ చేసుకుంటా వచ్చాను. సో నా ఎక్స్పీరియన్స్లో దీంట్లో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉన్నాయా లేదా, అలాగే దీన్ని మనం ఈ బడ్జెట్లో పర్చేజ్ చేసుకోవచ్చా లేదా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది రివ్యూ అయితే కాదు, టోటల్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇది 43 ఇంచ్ టీవీ నేను 22,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేశాను అనమాట. సమ్ టైమ్స్ ఏంటంటే ఇది 19,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేనే వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ టీవీ యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఈ బడ్జెట్ వచ్చేటువంటి మిగతా టీవీస్తో కంపేర్ చేసుకుంటే కంప్లీట్ యూనిక్ లుక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. టీవీ చూడగానే చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారంటే మాత్రం అంతా కూడా మంచి హై డ్యూరబిలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో వస్తుంది. బెజర్స్ కూడా చాలా థిన్గా అయితే ఉంటున్నాయి అన్నమాట. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో చాలా అట్రాక్షన్గా అయితే ఉంటుందన్నమాట. మనకి గీతల్లాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద వచ్చేటప్పటికి క్రోమ్ ఫినిషింగ్తో ఒక లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల అట్రాక్షన్ లుక్ అయితే ఉంటుందన్నమాట. దాని కింద వచ్చేటప్పటికి కంప్లీట్ సెన్సార్స్ అన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ వచ్చేటప్పటికి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్తో కూడా వస్తుందన్నమాట. బాటంలో బటన్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మన టీవీని హే గూగుల్ అంటే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. యాక్యురేట్ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది మనం ముందైతే మాట్లాడుకుందాము. అలాగే స్టాండ్ వచ్చినప్పటికీ కంప్లీట్గా టీవీ టేబుల్ మీద ఉందా అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా డౌన్ స్టాండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే టోటల్ కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేటప్పటికి 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. 2 కూడా వెర్షన్ 2.0తోనే రావడం జరుగుతుంది. అలాగే 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 కూడా మనకి వెర్షన్ 2.0తోనే వస్తుంది అనమాట. ఒక్కటి కూడా వెర్షన్ 2.1తో ఉన్నటువంటి పోర్ట్ అయితే లేదు. కాకపోతే ఒకటి ERC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే పోర్ట్ మనకి 4K 120 FPS అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బ్లూటూత్ వెర్షన్ 5.1తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2.5 GHz బ్యాండ్ని 5 GHz బ్యాండ్ని కూడా ఈ టీవీ అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట. కనెక్టింగ్ రేంజ్ అండ్ స్టెబిలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కనెక్టివిటీలో నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదన్నమాట. అలాగే దీని ఒక రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ మైక్ కూడా ఉంటుంది. అంటే మనకి హ్యాండ్ ఫ్రీ కాకుండా రిమోట్లోనే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి యాక్యురేట్ వచ్చినప్పటికీ 75% యాక్యురేట్ అయితే ఉంటుందన్నమాట. సమ్ టైమ్స్ ఏంటంటే ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే టంగ్ టెస్టర్ లాంటి వర్డ్స్ అన్న ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం కానీ ఈ రిమోట్ అయితే అవడం జరుగుతుంది. అలా మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే మాత్రం మనం ఏమైనా కమెంట్స్ ఇస్తున్నప్పుడు యాక్యురేట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ మనకి కనెక్ట్ అయితే అవ్వట్లేదు అనమాట. కింద మనం బటన్ ఆన్ చేసుకున్నా సరే మనం హే గూగుల్ అంటే టీవీ రెస్పాన్స్ అవ్వలేకపోతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే బాగానే రెస్పాన్స్ అవుతుంది అనమాట. ఇది మేబీ గ్లిచ్ అవ్వచ్చు. అప్డేట్స్ అని ఫిక్స్ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్గా ఇదే విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే 4K అల్ట్రా హెచ్డి VI ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 120 HSR అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. HSR వేరు, నేటి రిఫ్రెష్ రేట్ వేరు అనమాట. చాలామంది 120 రిఫ్రెష్ రేట్ అనేటువంటి చూసేసుకొని అది నేటి రిఫ్రెష్ రేట్ కదా అని పర్చేజ్ చేస్తారు అనమాట. నేటి రిఫ్రెష్ రేట్ వల్ల మనకి MEMCలోని అలాగే గేమింగ్లోనే కాదు రెగ్యులర్ టైంలో కూడా యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ యానిమేషన్ అనేటువంటిది ఉంటుంది. డిస్ప్లే అంతా కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఈ HSR వల్ల ఏంటంటే ఓన్లీ మనకి MEMCలోని అలాగే గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం మంచి రిఫ్రెష్ రేట్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఈ టీవీలో కూడా మనకి ఈ యొక్క రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో HSR అదంతా మంచిగా అయితే వర్క్ అవ్వట్లేదు అనమాట. ఏదో ఉంది అంటే ఉందన్న పేరుకే ఉంది కానీ మనకి సమ్ టైమ్స్ అనమాట అది కూడా స్పోర్ట్ మోడ్ మనం ఎనేబుల్ చేసుకుంటే కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. రెగ్యులర్ మోడ్కి ఈ యొక్క HSR స్పోర్ట్స్ మోడ్కి ఒక 5 to 6% డిఫరెన్స్ అనేటువంటిది మాత్రమే చూపించడం జరుగుతుంది. ఈ 120 అనేటువంటి చూసి పర్చేజ్ చేస్తే మాత్రం మీ డబ్బులు అయితే వేస్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో మనకి HL10+ అయితే ఉంటుంది. HLG కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. తక్కువ బడ్జెట్ రేంజ్లో వచ్చే టీవీస్లో అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండదన్నమాట. కాకపోతే HLG పెర్ఫార్మెన్స్ ఈ టీవీలో నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. అలాగే డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే MEMC ఉంటుంది, ALM మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐకేర్ మోడ్ ఉంటుంది, ఫిల్మ్ మేకర్ మోడ్ లాంటి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా ఈ టీవీలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ కూడా ఈ టీవీలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన యొక్క డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే ఫస్ట్ చూడాల్సింది బ్రైట్నెస్ గురించి. దీంట్లో మనకి వీళ్ళు
350 బ్రైట్ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. కాకపోతే మనకి 350 బ్రైట్ యూనిట్స్ అనేటువంటిది ఎక్కడ కూడా రీచ్ అవ్వట్లేదు అనమాట. నా టెస్టింగ్లో అది కూడా సమ్ హెచ్డిఆర్ వీడియోస్ ఏంటంటే 310 నిట్స్కి అయితే ఇది రీచ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఎస్డిఆర్ వీడియోస్ కానీ లేదా యూట్యూబ్లో వీడియోస్ కానీ ఓటీ ట్యాప్లో వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు రెగ్యులర్ యూస్లో ఇది మనకి పీక్స్ అనుకుంటే 250 బ్రైట్ యూనిట్స్కి మాత్రమే ఇదైతే రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో క్వైట్లీ బెటర్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్లోని. మీరు కనుక 65 ఇంచ్ టీవీ కొనుక్కొని హాల్లో పెట్టుకొని ఫుల్ బ్రైట్ రూమ్లో చూడాలనుకుంటే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. లేకపోతే రెగ్యులర్గా మీరు హాల్లో పెట్టుకొని లేదా రెగ్యులర్ టెంపరేచర్లో మీరు యూజ్ చేయాలంటే మాత్రం ఈ బ్రైట్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఇది మనకి సాటిస్ఫై అవ్వచ్చు అన్నమాట ఈ బడ్జెట్లోని. బట్ వీళ్ళు చెప్పినటువంటి 350 నిట్స్ ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రొవైడ్ చేసి ఉంటే మాత్రం అద్భుతంగా అయితే ఉండేది. ఇదైతే మాత్రం చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ కింద అయితే ఈ నెంబర్ యూజ్ చేసుకున్నారన్నమాట. అలాగే బ్లాక్స్ విషయానికి వస్తే డేపర్ బ్లాక్స్తో వస్తుంది. బ్లాక్లో డీటెయిల్స్ కూడా పర్వాలేదు మంచిగానే కనిపిస్తుంది అన్నమాట. డాల్బీ విజన్ మార్క్ ఏదైతే ఉంటుందో ఈ టీవీలో మనం కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. అలాగే వైట్స్ వచ్చేటప్పటికి కంప్లీట్ న్యూట్రల్గా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా వామ్ కలర్ కానీ లేకపోతే మనకి బ్లూ టింట్ అండ్ ప్రాబ్లం అయితే లేదు. కంప్లీట్ న్యూట్రల్ అయితే ఉంటుంది. వైట్స్లో డీటెయిల్స్ కూడా మంచిగానే కనిపించడం జరుగుతుంది. అలా కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. మంచి పంచింగ్ కలర్స్ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాచురేషన్ కూడా ఎక్కడ ఓవర్ సాచురేట్ అవ్వట్లేదు, అలాగని చెప్పేసి అండర్ సాచురేట్ కూడా అవ్వట్లేదు అనమాట. కలర్స్ చాలా మంచిగా అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలా వ్యూయింగ్ యాంగిల్ విషయానికి వస్తే 20 డిగ్రీస్ యాంగిల్లో చూస్తున్నప్పుడు సైడ్లో మనకి లైట్ షేడౌట్ కలర్స్ లాగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు స్ట్రైట్ యాంగిల్లో కానీ నార్మల్ సైడ్ యాంగిల్లో కానీ లేదా లోయర్ యాంగిల్లో కానీ చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా వ్యూయింగ్ యాంగిల్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది విఏ ప్యానల్తో రావడం వల్ల కొద్దిగా వ్యూయింగ్ యాంగిల్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. అది కూడా 20 డిగ్రీస్ సైడ్ యాంగిల్లో చూస్తున్నప్పుడు మాత్రమే. అదర్వైజ్ మనకి వ్యూయింగ్ యాంగిల్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు అనమాట. కలర్స్ వచ్చినప్పటికి మంచి డీపర్ కలర్స్ వస్తున్నాయి అన్నమాట. మంచి షార్ప్ ఇమేజ్ ఉంటుంది. డీటెయిల్స్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఓటీటీ యాప్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళైతే మంచి డైనమిక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలా కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. అలా కాదని చెప్పేసి సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుని రెగ్యులర్ వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా మంచి బ్రైట్నెస్తో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా బాగుంటాయి. 4K అప్స్కేలింగ్ కూడా ద బెటర్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఎవరైతే ఎక్కువ స్పోర్ట్ ఛానల్ చూస్తూ ఉంటారో వీళ్ళు స్పోర్ట్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే MEMC కూడా యాక్టివేట్ అవుతుంది. 120 HSR కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇదే బడ్జెట్లో వచ్చేటువంటి TCL వాటితో కంపేర్ చేసుకుంటే మోషన్ బ్లర్ అయితే మాత్రం ఈ టీవీలో అంత మంచిగా రెడ్యూస్ అవ్వట్లేదు అనమాట. ఇమేజ్ అనేటువంటిది అంత షార్ప్ ఇమేజ్ అనేది కనిపించట్లేదు. కాకపోతే స్టాండర్డ్ మోడ్కి ఈ యొక్క స్పోర్ట్ మోడ్కి అప్ టు 10 to 12% డిఫరెన్స్ అనేటువంటిది మీరు సింపుల్గా అయితే నోటీస్ చేస్తారన్నమాట. ఒకవేళ మీరు బడ్జెట్లో స్పోర్ట్స్ ఛానల్ కోసం మాత్రం పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టీవీ మీకు కొంచెం సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇంకొక 2-3 వేల రూపాయలు అదనంగా పెట్టుకుంటే TCLలోనే ఇంకా మంచి స్మార్ట్ టీవీస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు కావాలంటే వాటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే పెడుతున్నాను అనమాట. సో మీరు అక్కడ అయితే పర్చేస్ చేసుకోండి. సో ఓకేనా. అలాగే గేమింగ్ విషయానికి వస్తే దీంట్లో 2GB RAM 30GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందన్నమాట. అలాగే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ మనకి కస్టమైజ్డ్ ప్రాసెసర్తో రావట్లేదు అనమాట. దీనివల్ల మనకి గేమ్స్ ఆడాలనుకున్నా లేకపోతే పెర్ఫార్మెన్స్లోని అంత బెటర్గా అయితే ఉండదన్నమాట. సో మీ గేమింగ్కి అయితే మాత్రం ఈ టీవీ 100% నాట్ రికమెండబుల్ స్మార్ట్ టీవీ అనేది చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా రేర్గా చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు తప్ప కొంచెం మంచిగా గేమింగ్ ఆడుకోవాలన్నా సరే ఈ టీవీ అయితే మీకు సపోర్ట్ చేయదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే మన ఆడియో విషయానికి వస్తే 30W స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఇది మన డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే వాల్యూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. వోకల్ డీటెయిల్ వచ్చినప్పటికీ పర్వాలేదు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే డెప్త్ అయితే ఉంటుంది, కొద్దిగా మిస్ అవ్వడం జరుగుతుంది అనమాట. మిడ్స్ కూడా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ట్రబుల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్ వచ్చినప్పటికీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం సరౌండింగ్ ఎఫెక్ట్ అంతా కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి డిఫాల్ట్ స్టాండర్డ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో టీవీలో దాని నుండి అయితే మాత్రం మీరు అంత అద్భుతమైన క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. పర్వాలేదు, మంచి క్వాలిటీతోనే రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే దీంట్లో లేటెస్ట్ జనరేషన్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడే ఉంటుందన్నమాట. ఈ టీవీలో మీరు ఏది ఓపెన్ చేయాలన్నా సరే కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఎక్కువగా ల్యాగ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. అలాగే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా అంత బెటర్ అయితే లేదన్నమాట. మీకు మహా అయితే 2 యాప్స్ మాత్రమే ర్యామ్లో ఉంచుకుంటుంది. సమ్ టైమ్స్ అవి కూడా ర్యామ్లో అయితే ఉండట్లేదు. అయితే ఫైనల్గా ఈ టీవీ ఎవరు పర్చేజ్ చేసుకోవాలి అంటే ఎవరికైతే
అండర్ 20,000లోనే ఒక మంచి 43 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ కావాలి, అది కూడా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉండాలి, గుడ్ లుకింగ్ కావాలనుకుంటారు. అలాగే జస్ట్ మేము సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని టీవీ వాచ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా పెన్ డ్రైవ్ ద్వారా మూవీస్ కానీ లేదా ఓటీటీ యాప్స్ ద్వారా మూవీస్ అనేటువంటి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటాము. మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలనుకుంటే ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఆల్రౌండర్ స్మార్ట్ టీవీ ఇంత బడ్జెట్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అబ్బా. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. నేను మీ ముందుకి ద బెస్ట్ స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు చాలా హాట్ వీడియో అయితే రాబోతుంది. ఆ వీడియో అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఉండండి. సో మనం ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.